హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుని కొరకు బ్రతకనుద్దేశించిన వాడు, సద్భక్తితో బ్రతకాలనుకున్న వాడికి ఒంటరితనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. నీతో ఎవరు ఏకీభవించని పరిస్థితులు వస్తాయి. చాలాసార్లు మన తప్పుల వలన, మన పాపం వలన మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. కొన్నిసార్లు ఇతరులు చేసిన ద్రోహం వలన, మోసం వలన మనం ఒంటరి వాళ్ళం అవుతాం. మరి అనేక సార్లు విశ్వాసులకు నలుగురితో పాపములో ఏకీభవించకుండా దేవుని కొరకు బ్రతకాలనుకునేవాడు ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో తట్టుకోలేని బాధ కలుగుతుంది. చెప్పుకోలేని సమస్యలలో చిక్కుకుంటుంటాం. ట్రాప్లో పడిపోతాం. సాతాను యొక్క వలలో చిక్కుకున్నప్పుడు అది ఎవరికన్నా చెబితే అవమానం, ఇతరులకు చెబితే చీదరించుకుంటారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండడం చూస్తున్నాం. దావీదుకు అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో తను ఒకటే నేర్చుకున్నాడు. ఆ బాధను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో చెప్పుకోవడం నేర్చుకున్నాడు. ప్రతి విశ్వాసి ఒంటరిగా దేవునితో మాట్లాడుకోవటం అలవర్చుకోవాలి. నీ జీవితంలో ఉన్న సమస్యలకు విరుగుడు, నీ జీవితంలో ఏ మనుష్యుడు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో నీకు ఓదార్పు నీ ప్రభువు సన్నిధిలో దొరుకుతుందన్నది విశ్వసించాలి. దావీదు చెప్తూ అన్నాడు, రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి కప్పు మీద ఒంటిగా నున్న పిచ్చుకవలే నేనున్నాను. పిచ్చుకలు సాధారణంగా ఒక్కొక్కటి ఉండవు. మీరు గమనిస్తే గుంపుగా ఉంటాయి. కనీసం రెండు ఉంటాయి. కాకులు కానీ, పిచ్చుకలు కానీ, మరి ముఖ్యంగా పావురాలు కానీ, అవి ఎప్పుడూ జతలుగానే మనం చూడగలుగుతాం. మనుషుడు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు జతగా చేశాడు. మనుష్యుడు ఒంటరిగా ఉన్నప్పుడు తనకు ఒక లోటు ఉంది, తనకు కొరత ఉంది. తన జీవితంలో సంపూర్ణమైన సంతోషము, ఆదరణ దొరకదు. ఒకడు పడితే ఒకడు లేపటానికి ఇద్దరు ఉండాలి. ఇద్దరుంటే వెట్టగలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, వేడి కలుగుతుంది అని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఉండటానికి హవ్వను చేశాడు. ఈ రోజున మనుష్యుడు ఒంటరిగా ఉండడానికి ఆశపడుతున్నాడే కానీ నలుగురితో ఉండటానికి ఇష్టపడటం లేదు. నలుగురితో ఉంటే జలసాగా ఉండాలని, తాగుతూ ఉండాలని, తందనాలు తొక్కాలని, పాపకార్యాలు చేయటం కొరకు నలుగురితో కలుస్తున్నాడేమో కానీ దాని ప్రభావం వలన చివరికి ఒంటరిగా విడిచిపెట్టబడుతున్నాడు. నిస్పృహతో నిండిపోయిన మనుషుడు, జీవితానికి ఒక గమ్యం లేని మనుషుడు మూలుగుతో కూర్చుంటున్నాడు. మేడ మీదకెక్కి, మిద్దె మీదకెక్కి, గదిలో తలిపేసుకొని ఉరుతాడు వెతుక్కుంటున్నాడే కానీ నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడన్న సంగతి ఎరగని వాడుకుంటున్నాడు. తన కష్టాలు మర్చిపోవడానికి లోకంలో ఏదో చేసి సాధిద్దామనుకుంటున్నాడే కానీ అసలైనటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా ఆ సమస్యను కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ ప్రభు పాదాల దగ్గరికి చేరటం లేదు. ఎటుపోలేని పరిస్థితులు కలిగినప్పుడు, నువ్వు ఒంటరిగా నీవు మూలుగుతున్నప్పుడు, నీ అంతరంగంలో నువ్వు పాడైపోతున్నప్పుడు నిన్ను చూచే దేవుడున్నాడు, నిన్ను ఎరిగిన దేవుడున్నాడు, నిన్ను అణువున ఆయన ఎరుగును, నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన.
మనం మర్చిపోతున్నాం ఆయన. కన్యక తన వడ్డాణాన్ని మరచునా, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. నువ్వు ఆయన్ని మరిచినా నిన్న ఆయన మరువడు. మనం మర్చిపోయినట్లుగా దేవుడు మనల్ని మర్చిపోతానండి, అంతే. మన బతుకు అయిపోయింది, అంతటితో మన బతుకు అయిపోయింది, అంతే. నీ శరీరం అంతా ఆరోగ్యంగా నీవు ఉన్నావంటే నిన్ను గమనించేవాడు ఒకడున్నాడు, నిన్ను సంరక్షించేవాడు ఒకడున్నాడు. నిన్ను గుర్తుపెట్టుకొని నీకు అవసరమైనటువంటి ఆక్సిజన్ను, అవసరమైన ధనధాన్యాలను, అవసరమైన వాతావరణాన్ని, అవసరమైన ఆరోగ్య స్థాయిని ఇచ్చిన ప్రభు ఉన్నాడు. ఇంతగా ప్రేమించిన ప్రభువుని మనం ఏడిపించడం న్యాయమంటారా? ఇంతగా నీ మీద దృష్టి ఉంచిన ప్రభు వైపు నీవు చూడకుండా నీ దృష్టి లోకం మీద, లోక కార్యాల మీద ఉంచటం సరే అంటారా? నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయి నీ ఇష్టమైన తిప్పలు పడి నష్టపోయినప్పుడు కూడా, నీకున్నవన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా, నీ ఆరోగ్యం పాడైపోయినా, నీ కుటుంబీకులు పాడైపోయినా, నీ బిడ్డలు చచ్చిపోయినా, నీ జీవితం విచ్ఛిన్నమైపోయినా, నీ వివాహం పాడైపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ మూలుగుతూ ఉన్నా నిన్ను చూసే ప్రభువు ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ పాద సన్నిధిలో మా హృదయాలు కుమ్మరిస్తున్నామయ్యా. లోకంలో ఎక్కడ దొరకని సమాధానము, ఎక్కడ దొరకనటువంటి ఆధ్యాత్మిక ఆదరణ మా ఒంటరితనాన్ని నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన. ఒంటరిగా కూర్చొని చేసే పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన. ఒంటరిగా కుమిలిపోతూ నిరుత్సాహంలో సాతాను ఒడిలోనికి జారిపోకుండా సహాయం చేయను ఆయన. మమ్మల్ని చీల్చి చెండాడి మమ్మల్ని నరక పాత్రలు చేయడానికి ఆశించే సాతాను సన్నిధిలో కాక, మమ్మను ఓదార్చి సేద తీర్చి మమ్మను ఆదరించి మమ్మను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే ప్రభువు సన్నిధిలో గడపడానికి మాకు సహాయము దయచేయి. ఒక్కొక్కరి గుండెను తట్టి నేను నీకు తోడై ఉన్నాను అన్నా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనినా, నీ తల వెంట్రుకలు కూడా నేను లెక్కించి ఉన్నాను, నిన్ను మర్చిపోలేదు, పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అన్న అభయముతో మమ్మను పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని